ఇంకా నైట్ టైం వచ్చేసరికి ఇల్లు మొత్తం ఖాళీ ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే తినాల్సిందంతా ఈవినింగ్ తినేసాం, అందుకని చెప్పేసి నైట్ అయితే డిన్నర్ ఏం చేయలేదు. రేపొద్దున కావాల్సిన టిఫిన్కి అయితే కనుక మినపప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. ఇంకా వైట్ రైస్ తింటారేమోనని చెప్పేసి వండాను. కొంచెం తిన్నారు, అనిల్ తినలేదు, ప్రమోదాన్ని చింటూనే తిన్నారు అనమాటను. ఇంకా మేమైతే పడుకోవటానికి ఇంకా రెడీ అయిపోయాం అనమాటను. పక్క మంచం ఉంచుకొని కూడా మేము కింద పడుకుంటున్నాం అనమాటను. చిన్నపిల్లలతో తెలిసిందేగా. మన రియో అయితే కనుక ప్రస్తుతానికి ఉయ్యాల్లో పడుకున్నాడు. తర్వాత ఇంకా మేము పడుకునేటప్పుడు ఇంకా రియోని ఇంకా కింద వేసేసుకుంటాం అనమాటను. ప్రస్తుతానికి ఉయ్యాల్లో అయితేనే చక్కగా పడుకుంటాడు. ఆడు పడుకునేంత వరకు మేము ఉయ్యాల్లోనే వేస్తాం అనమాటను. ఇంకా పడుకున్నాక మేము కూడా అన్ని పనులు అయిపోయిన తర్వాత మేము పడుకునేటప్పుడు ఇంక రియోని కూడా ఇక్కడ అనిలు, ఇక్కడ నేను, మధ్యలో రియో మధ్యలో వేసుకొని పడుకుంటాం. మళ్ళీ కాళ్ళకెళ్ళి వాడికి దుప్పటి కానీ దిండ్లు కానీ ఏ ఒకటి అడ్డు పెట్టేస్తాం అనమాటను. 90 degrees ఇట్లా తిరుక్కుంటూ వచ్చేస్తాడు మన రియో గాడు. అందుకని చెప్పేసి భయం.